ఈరోజు దేవునికి నైవేద్యం అయితే వడ చేశాను. నెక్స్ట్ పూరి, హల్వా, వంకాయ ఆలు కర్రీ, పాలకూర పప్పు, కమ్మటి పాలకూర పప్పు, వంకాయ ఆలు చాలా బాగా అనిపిస్తుంది. చల్ల పచ్చిపులుసు, సమ్మర్ స్టార్ట్ అవుతుందిగా, ఇంకా చల్ల పచ్చిపులుసు. ఇంకా ఇవన్నీ ఇప్పుడు దేవుడికి అయితే ఇస్తరాకులో నేనైతే నైవేద్యం పెట్టుకున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర ఇంట్లో. ఇదేమో తులసి చెట్టు దగ్గర కూడా, తులసి కోట దగ్గర కూడా మాకు లింగం ఉంటుందన్నమాట. అక్కడికి నైవేద్యము. దేవుళ్ళ దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించాను, అగరబత్తులు, ధూప్ స్టిక్ పెట్టాను. ఇంకా నైవేద్యం అయితే ఇప్పుడు పెడుతున్నా. నైవేద్యం అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది నాకు. తులసికోట దగ్గర లింగం ఉందని చెప్పాను, ఇట్లానే ఇక్కడే నైవేద్యం పెట్టేసినాను. దేవుళ్ళకి నైవేద్యం పెట్టడం అయ్యింది. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకుంటా. అందరు భోజనం చేసేటానికి కూర్చున్నాము. ఇప్పుడు ఈ ప్రసాదాలు అయితే ముందు ఇచ్చేస్తాను. సూపర్ టేస్ట్, చాలా బాగుంది. వంకాయలు పాలకూర పప్పు దేవుడి నైవేద్యం కలుపుకొని తింటే ఎంత టేస్ట్, అంత టేస్ట్. బాగుందా? సూపరా, చాలా బాగుంది. టేస్ట్ అద్దిపోయింది. మా వారు మా పిల్లలు బయట నుంచి అంటే అస్సలు ఒప్పుకోడు. ఎప్పుడైనా మా పిల్లలు వచ్చినప్పుడైనా బిర్యానీ అవి చేస్తే, ఇంట్లో వంట చేస్తేనే బాగుంటుంది అని అంటారు. రియల్గా మాకు మా ఇంట్లో చేసుకున్న టేస్టే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ పోయినా బయట నాకు అంతగా అయితే నచ్చదు. ఇంత టేస్ట్, అబ్బా. పాలకూర పప్పు, వంకాయ ఆలుగడ్డ కర్రీ కలుపుకున్నాను. పూరి, హల్వా దాంతో తిన్నాం. కొంచెం ఆలు వంకాయ కర్రీతోటి అన్నానికి వడ నంచుకుంటూ తింటున్నాను. చాలా టేస్ట్ ఉంది. ఓకే, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. కిస్ మై టేక్ కేర్. బాయ్. ఎందుకంటే తలస్నానం చేయగానే వెళ్ళిన ఇంకా వంట చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం అనేసి. కరెక్ట్ 1 అవర్ లోపు అయిపోయిందనమాట. 1 అవర్. ఓకే, బాయ్.